రివ్యూ చెప్పడానికి ఒక్కళ్ళు రాట్లా భయంతో ఏమవుద్దా అని. ఎందుకు భయపడాలి? మనం ఓట్లు వేస్తున్నాము, మనకు ప్రశ్నించే హక్కు ఉంది, మనం క్వశ్చన్ చేసే హక్కు ఉంది, నిలదీసే హక్కు ఉంది. సో రాజధాని సినిమా చూడడం జరిగింది. ఒక రాజధాని గొప్పతనం, రాజధాని కోసం భూములు ఎంతమంది రైతులు ఇచ్చారో, వాళ్ళకి ఎలాంటి అన్యాయాలు జరిగినాయో అనేది క్లారిటీగా చూపించారు. సో వాళ్ళ ఆత్మహత్యలు ఎందుకు చేసుకున్నారు, అమరావతి కోసం ఎంత కష్టపడ్డారు, తర్వాత ఎలాంటి పరిణామాలు జరిగినాయని చాలా క్లియర్ కట్గా చూపించారు. ఒక్కసారి ఇది రాజధాని కోసం రైతులు కానీ వాళ్ళ ఫ్యామిలీస్ కానీ ఈ సినిమా చూస్తే నిజంగా కంటతడి పెట్టుకుంటారు. అలాగే టీవీ5 మూర్తి గారు ఒక మంచి పాత్ర చేశారండి, పనికొచ్చే పాత్ర. మీలాంటి వాళ్ళు ఉండాలి నిజంగా, సినిమాలో కాదు నిజ జీవితంలో మీలాంటి వాళ్ళు సపోర్ట్ ఉంటే కనుక రాబోయే రోజుల్లో నిజంగా మీ సపోర్ట్ తీసుకుని చాలామంది వెలుగులోకి వస్తారు. అంటే మనం ఓటేసుకున్నాక మళ్ళీ మనం ప్రశ్నించే హక్కు లేదని క్లారిటీగా చూపించారు. ఓటేసినా కూడా అసెంబ్లీ దాకా వెళ్ళాలి, అసెంబ్లీలో మేము మాట్లాడే హక్కు రాబోయే రోజుల్లో ఉంటే బాగుంటుందని చూపించారు. సో తెలుగు 1 నెంబర్ 1 స్థానంలో ముందు వస్తుంది. తెలుగు 1 ఏంటో చూపిస్తుంది, దాని సత్తా ఏంటో. సో సినిమా అయితే చాలా బాగుంది. రాజకీయంగా కొట్టుకోకుండా ఒక మంచి సినిమా చూస్తే రేపొద్దున ఓటు ఎవరికి వేయాలని మీరే నిర్ణయించుకోండి. ఇందులో హైలైట్ సీన్ బాగా నచ్చింది ఏంటంటే, ఇది బాగా వినండి మీరు. సినిమాలో ఓట్లు వేసాక ఒక బాక్స్ కేటాయిస్తారు. ఆ బాక్స్ దేనికనేది సినిమా చూస్తే అర్థమవుతుంది. డబ్బులు తీసుకున్నాక ఆ డబ్బులు ఏ పార్టీ వాళ్ళు ఎంత ఇచ్చారనేది ఆ బాక్స్లో వేసేసాక ఇంత అవినీతి జరుగుతుంది అనేది ఒక ఐడియా అయితే మాత్రం డైరెక్టర్ గారు చాలా క్లారిటీగా చూపించారు. నిజంగా అదే జరిగితే కనుక అవినీతి రాజకీయం అనేది ఉండదు. ఎవరిని ఎన్నుకోవాలో ప్రజలే నిర్ణయించుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ భయ్య. ప్రతి ఒక్కరిని కదిలిస్తుంది సినిమా. డైలాగ్స్ అయితే సూపర్ డైలాగ్స్. ప్రతి ఒక్క నటుడు లేనమైన అందులో నిమగ్నం అయిపోయారు, జీవించారు ఆ పాత్రలో. ప్రతి పాత్రకి న్యాయం చేశారు. ఈ ఎస్పెషల్లీ ఇప్పుడు రైతులు ఎంత బాధపడుతున్నారో కళ్ళకు అద్దినట్టు చూపించారు. చాలా కృతజ్ఞత ఉండాలి మనం అందరం. చాలా బాగుందండి సినిమా. మ్యూజిక్ బాగుంది, పాటలు బాగున్నాయి. వాస్తవం కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఎవరైతే వెళ్ళి చూడలేకపోయారో రియాలిటీ తెర మీద చూపించారు ప్రొడ్యూసరు. అందులో విజయం సాధించారు. ఎస్పెషలీ ప్రొడ్యూసర్, డైరెక్టర్ హ్యాట్స్ ఆఫ్. క్లైమాక్స్ కూడా చాలా బాగుందండి. ప్రతి ఒక్క డైలాగు అందరినీ ఆలోచింపజేస్తుంది. చాలా మనసు హత్తుకున్నాం. చాలా బాగుంది. ఉండదు, అది నాకు తెలియదు అండి. న్యాయపరివేశం మనకు చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడాలన్నమాట. ఏపీ మొత్తాన్ని కుదిపేసే సినిమా అదిరిపోయింది. చాలా బాగుంది. ఏంటండి ఆపితే సినిమా థియేటర్లో ఆపొచ్చేమో, కానీ ఇప్పుడు ఆన్లైన్ మూవీస్ చాలా వస్తున్నాయి కదా, ఓటీటీ. ఎవరూ ఆపలేదు కదా దేన్ని కూడా. ఇంకా సినిమా చాలా బాగుంది. నేను ఇందులో నటించాను కాబట్టి బాగుందనే చెప్తాను, కానీ చాలా బాగుంది. రాజధాని ఫైల్స్ అంటే ఇప్పుడు జరుగుతున్న దాని గురించే చేశారు సినిమా. అది బాగానే ఉంది. అంటే నిజాన్ని ఎవడు దాచలేడు కదా, ఎవరో ఒకరికి చెప్పాల్సిందే కదా. అలా అనుకుంటే చాలా సినిమాలు ఇంతకొన్ని వచ్చాయి కదా. సినిమాతో ఓట్లు పడే అవకాశం అంటే చెప్పలేం. జనాల ఆలోచన అప్పుడు ఐడియాలజీ ఎలా మారిపోతుందో తెలియదు కదా. రియాలిటీగానే ఉంది సినిమా. అక్కడ జరిగేదే కదా ఇక్కడ చూపించారు. ధర్నాలు జరిగినప్పుడు మీ మీడియా అంతా కలిసి చూశారు కదా, అలాగే ఇక్కడ ఇప్పుడు సినిమా చూపించింది. ఎలక్షన్స్లో అంటే ఒక ఆలోచన ఎలా ఉంటుందో తెలియదు కదా. మనం ఇప్పుడు ఓటేసేదాకా నీ ఆలోచన ఒకటి ఉంటుంది, బూత్లోకి వెళ్ళాక నీ ఆలోచన ఇంకోలా ఉంటుంది. నీ ఆలోచన అయితే ఎవడు క్యాచ్ చేయలేడు కదా. అది ఆ సీన్ నాకు బయట తెలియదు కదా ఏం జరిగిందో. మీరు చెప్పేదే మాకు తెలుస్తుంది. న్యూస్ ఏం జరిగినా మీడియా ఏం చూపిస్తుందో అదే మాకు తెలుస్తుంది. చూసాము, ఉంది, కానీ బయట ఏం జరిగిందో మాకు తెలియదు కదా. అంతే. ఓకేనా? ఒకే చూడాల్సిన సినిమా ఇది. చాలా అద్భుతంగా తీసినారు. రైతుల బాధను కళ్ళకు కట్టించి చూపినారు డైరెక్టర్ గారు. చాలా హ్యాట్స్ ఆఫ్. ఒక్క రాజధాని ఉండాలి సార్, ఒకే రాజధాని ఉండాలి కంపల్సరీగా. చాలా బాగా తీసినారు. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా సార్ ఇది. లేదు సార్, లేదు సార్, దానికి దీనికి సంబంధమే లేదు. రైతుల బాధను చూపించినారు. అసలు ఆ ఇంపాక్ట్ అంటే ఇప్పుడు వాళ్ళు డైరెక్ట్ పేర్లు పెట్టేవాళ్ళు కదా, అట్లా లేదు. చాలా యాత్రలాగా
వ్యూహం లాగా లేదు, చాలా న్యాచురల్గా తీసినారు. రైతుల బాధని కళ్ళ కట్టిన చూపించినారు డైరెక్టర్ గారు భాను గారు. హ్యాట్స్ ఆఫ్ సార్, చాలా బాగుంది సినిమా. రైతుల కంటే ఎక్కువ రియల్ ఎస్టేట్ వాళ్ళు బాధపడుతున్నారు. అది వ్యాపార పరంగా ఏం రియల్ ఎస్టేట్ పరంగా ఏం కనపడలేదు సార్ నాకు. ఒక రైతు బాధ కనిపెట్టేది సార్ నాకు చాలా బాగా. ఒక రైతు కన్నీళ్ళు, వాళ్ళు వాళ్ళ ఆస్తులను వాళ్ళు రాజధానికి తాకట్టు ఇచ్చేసి రాజధాని నిర్మాణం కోసం ఇచ్చినారు కదా, వాళ్ళకి అన్యాయం చేసినారు. అది